Audio Jungle. వనపర్తి జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయంలో ప్రభుత్వ శాఖలపై మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, స్థానిక శాసన సభ్యులు తూడి మేఘారెడ్డి, మక్తల్ శాసన సభ్యులు వాకిటి శ్రీహరితో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ, యావత్ తెలంగాణ ప్రజలు సంఘటితమై ఉద్యమించడం వల్ల అమరుల త్యాగాల పునాదులపై ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించిన అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. శాంతియుతంగా ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకుని ప్రపంచానికి, దేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆదర్శంగా నిలిచారని, కానీ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో అనుకున్న ప్రగతిని సాధించలేకపోయామన్నారు. అన్ని రంగాల్లో పురోగతి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన జరగలేదు కాబట్టి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజా సమస్యల పరిష్కారంలో, ఆలోచన విధానంలో, పని విధానంలో, బాధ్యతలు నిర్వర్తించడంలో స్పష్టమైన మార్పు కనబడే విధంగా అధికారులు ప్రజలకు గౌరవం, ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయం చేకూర్చాలని జిల్లా అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ప్రజా సేవకులం మాత్రమే అనే విషయాన్ని గుర్తించాలన్నారు. సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చిన ప్రజలతో మర్యాదగా మసలుకోవాలని హితవు పలికారు. అంతిమంగా ప్రజల చేత శేభాష్ అనిపించుకునేలా అధికారులు పనితీరు ఉండాలని చెప్పారు. మిషన్ భగీరథపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వేసవి కాలంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా ఇప్పటి నుంచే ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగాలన్నారు. అధికారులు ఇస్తున్న లెక్కలకు, క్షేత్రస్థాయిలో ఉన్న లెక్కలకు పొంతన లేదని, సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల చాలా గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదన్నారు. ఏజెన్సీకి మిషన్ భగీరథ బిల్లులు ఇచ్చే ముందు పంచాయతీ సెక్రటరీలు, సర్పంచ్ల సంతకాలు మాత్రమే కాకుండా గ్రామ మహిళా సంఘాల అధ్యక్షులతో సైతం సంతకాలు తీసుకోవాలని సూచించారు. మరో 10 రోజుల్లో మరోసారి సమీక్ష నిర్వహిస్తామని, ఆలోగా తప్పుడు నివేదికలు కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవిక నివేదికలు తయారు చేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రెవెన్యూ అంశాలపై చర్చ నిర్వహించగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ నివేదికను వినిపించారు. ధరణిలో ఇప్పటి వరకు 26,900 దరఖాస్తులు వచ్చాయని, అందులో ఇప్పటి వరకు 23,000 పై చిలుకు దరఖాస్తులు పరిష్కరించడం జరిగిందన్నారు. మరో 3,500 దరఖాస్తులు ఆయా కారణాల వల్ల పెండింగ్లో ఉన్నట్లు చెప్పారు. స్పందించిన మంత్రి జూపల్లి ఇప్పటి వరకు కబ్జా అయిన భూములను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా గనులు మరియు భూగర్భ శాఖకు సంబంధించి జిల్లాలో ఎన్ని మైన్స్లు ఉన్నాయి, వాటికి సంబంధించిన ఖనిజాలు ఎక్కడ వినియోగించారు, వచ్చిన ఆదాయం ఎంత, ఆదాయం ఎక్కడ వినియోగించారు అనే పూర్తి నివేదికను వాస్తవికతతో తయారు చేసి ఇవ్వాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న స్థానిక శాసన సభ్యులు తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన అన్ని రకాల పనులను తిరిగి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పనులు ప్రారంభం కానీ వాటి గురించి పక్కన పెడితే నిర్మాణ పురోభివృద్ధిలో ఉన్న పనులను కాంట్రాక్టర్లు ఆపేయడం సమంజసం కాదన్నారు. అదేవిధంగా ప్రభుత్వం మారిందని, కొన్ని శాఖల్లో ఇంకా మాజీ ముఖ్యమంత్రి చిత్రపటాలు వేసుకొని ఉన్నారని, వాటిని మార్చాల్సిందిగా సూచించారు. మక్తల్ శాసన సభ్యులు వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, జూరాల నుండి కుడి కాలువ ద్వారా యథావిధిగా నీరు పారుతుందని, ఎడమ కాలువకు మాత్రం ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. మక్తల్ నియోజకవర్గంలో ప్రస్తుత పంటకు కనీసం 2 తడులకు సాగు నీరు అందించే విధంగా అధికారులను ఆదేశించాలని మంత్రిని కోరారు. ఇందుకు అధికారులు సానుకూలంగా స్పందించారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ, అధికారులు తమ నివేదికలను వాస్తవిక దృక్పథంతో రూపొందించి ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగువార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్ తిరుపతి రావు, అడిషనల్ ఎస్పీ తేజావత్ రామ్దాస్, ఆర్డీఓ పద్మావతి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. పిల్లలకు ఆట ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ జరిగింది. పిల్లల్ని దూరం తీసుకోవాలి, కరెక్ట్గా 100% బట్ ప్రాపర్
చక్కగా ఉంటే మొత్తం జిల్లా మొత్తం వస్తుంది చెప్పండి, లేకపోతే రేపు రోజు చెప్పండి. ఇది ప్రాబ్లం. బోర్లు వేలు ఇవ్వాలి అఫీషియల్గా. మిషన్ పేరు ఇస్తున్నాం చెప్పు, మిషన్ పేరు ఇస్తున్న డబ్బులు మనతో మీరు రావాలంటే కోరేయాలి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వగలిగి తీసుకోవగలిగి వాళ్ళ ఆకాంక్ష తెలియదు. అయితే ఏ లక్ష్యం కోసం వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగం చేస్తారు, ఈ లక్ష్యం కోసం అందరం మీరు మేము యావత్ ప్రజలందరూ కూడా ఉద్యోగస్తులు కలిసిగా ఉద్యోగం చేసే నష్టం వచ్చింది. అంటే తెచ్చుకున్న లక్ష్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించాలి. అంటే అన్ని రంగాలంటే అభివృద్ధి విషయంలో, అన్ని వర్గాల ప్రజల సమస్యలు తీరడం విషయమైనా, ప్రజాస్వామ్య విషయమైనా, ప్రజాస్వామ్య పరిడవిల్లాలి, అమరవీరుల యొక్క ఆత్మశాంతి అమరుల ఆకాశం నెరవేరాలని, నిజాయితీ విషయమైనా పద్ధతి సంతోషం. మీ అందరినీ కలుసుకోవడం సంతోషంగా ఆనందంగా ఉంది. మీ అందరితోటి సవినంగా విజ్ఞప్తి చేసేది, ఒకసారి నెంబర్ వేసుకోవాలి, ఎంపిక తీసుకోవాలి. 60 సంవత్సరాల కళ, తెలంగాణ కళ, కోట్లాది ప్రజల నిరీక్షణ, ఆకాంక్ష, వందలాది మంది తెలంగాణ ప్రజల ప్రాణత్యాగాలు, యావత్ తెలంగాణ రాష్ట్రం సంఘటిత శక్తిగా ఏర్పడ్డ కారణంగా ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఇది స్పెసిఫిక్ విషయం తీసుకుందాం. ఈ రైట్ అండ్ లెఫ్ట్ అక్కడే ఉంటుంది. గతంలో అట్లయితే ఇప్పుడు అట్లయితే కష్టం అవుతుంది. కూడా ఏం సరే సార్, ఒక 3 days మాత్రము ఎమ్మెల్యే గారు 4 గ్రామాల పెద్దలో ఇచ్చి ఉంటామని ఓకే లోపల సరే రైతు ఎవరైనా రైతే కానీ నేనేమంటాం, మా దగ్గర కూడా క్రాప్ మిడిల్లో ఉంది. ఒక్క పంట మీరు ఇస్తే మాకు మిగిలిపోతాం, ఆ పంట కోసం ఇంట్లో రావడం తెలియదు. మా ముందు మొత్తం కాల్సేసి బ్యాక్ కాల్సేసి ముందు ఎదిగి దొరకండి కదా, మొదటి అటాచ్మెంట్ ఈ బిల్డింగ్ చేసినప్పుడు మీ సెక్రటరీ ఒకటే కాదు, సెక్రటరీ వార్డుగా సర్పంచ్ ఏ వార్డుకు వార్డు వస్తున్నారు. అలాగే గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షుడు నేను ఇబ్బందులు వాళ్ళే. సో వాళ్ళ సిగ్నేచర్ కంపల్సరీ ఉండాలి. ఉన్న వాటర్లో రైట్ కాల్ పోతుంది, లెఫ్ట్ కాల్ రైతులు బతికిపోతారు. జనరల్ వాస్తవం సపోర్ట్ వాటర్ మా దగ్గర ఆగుతుంది. మాక్సిమం మొదటి బాగా మునిగినాయి. కొంత ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే ఎక్కువ రోజులు కాకుండా ఒక్కసారి 1-2 చదువుతా. తేజస్ నందలాల్ గారికి, అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వాల్ గారికి, అడిషనల్ కలెక్టర్ తిరుపతిరావు గారికి, అడిషనల్ ఎస్పీ గారు, సహచర శాసనసభ్యులు, డైరెక్టర్ మేయర్ గారు, ఇక్కడ చేసినటువంటి జిల్లా అధికారుల యంత్రాంగాలందరికీ, అన్ని స్థాయి అధికారులకు, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ రాష్ట్ర అదర్ స్టాఫ్, అలాగే మీడియా మిత్రులకి సంక్రాంతి పండుగ అయిపోయిన కాబట్టి సర్ది పండుగ శుభాకాంక్షలు. అది కూడా అయిపోయిందా లేదా మిగిలిందా? అడిషనల్ కలెక్టర్ గారు
గౌరవ మంత్రి గారి గౌరవ ఎమ్మెల్యే గారిని ఏసీ ప్రెసిడెంట్ గారు మల్లికార్జున ఖర్గే గారు, సిద్ధరామయ్య గారు, మా ఎమ్మెల్యే గారు చాలా సర్వీస్ దగ్గర ఇంకో 5 టీఎం రిలీజ్ చేస్తారు కదా టెన్షన్ పడదు. ఒక్కసారి నీడ్స్ పెట్టేసి పంట చేతికి వచ్చేసి నేను మాక్సిమం చెప్తా ఉన్నా క్రాప్ హాలిడే ఇచ్చారు ఆల్మట్టి కానీ మీకు మా ఫోన్లో మాట్లాడాలి. For excise, prohibition, tourism and culture, శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా ఇక్కడ మీటింగ్కి వచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే తూడి వెంకరెడ్డి గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, అడిషనల్ ఎస్పీ, ఆల్ ది district officers. A very good afternoon to all of you, and I welcome Honorable Minister Sir and Honorable Secretary for this meeting of the whole district. ఇంకా జిల్లా అధికారులందరికీ, అన్ని డిపార్ట్మెంట్ అధికారులందరికీ అందరికీ పేరు నమస్కారం. ఇప్పటిదాకా మన గౌరవ మంత్రివర్యులు కొన్ని సబ్జెక్టుల మీద రివ్యూ తీసుకున్నారు. తర్వాత మళ్ళా ఇండివిజువల్ డీటెయిల్స్ డిపార్ట్మెంట్ మీద తీసుకుంటే చెప్తున్నారు. దాంతో పాటు ఈ రన్నింగ్ వర్క్స్ ఆల్రెడీ ఆల్ డిపార్ట్మెంట్స్ పెడుతున్నారు కాబట్టి ఆల్రెడీ టెండర్ అయ్యి గవర్నమెంట్ మారడం వల్ల కొన్ని ఈక్వేషన్ ఇస్తున్నాం. మరి ఏమంటున్నారో ఏంటో బిల్లు ఏదో పెండింగ్ ఏదో ఓకే, మీరు ఇమ్మీడియట్ డిపార్ట్మెంట్ వైజ్ అందరు కాంట్రాక్టర్లు పిలిచి వర్క్స్ పెండింగ్ రన్నింగ్ వర్క్స్ అన్ని స్టార్ట్ చేయాలి కదా. ఎగ్జాంపుల్ వనపర్తి రోడ్ కానీ, ఎగ్జాంపుల్ పెప్పేర్ రోడ్ కానీ, ఎక్కడెక్కడ మధ్యలో ఆగిపోయింది. దాని మీద కొంచెం మీరు అడ్జస్ట్మెంట్ అంటే పాత కాంట్రాక్టర్లు అందరినీ పిలిచి మాట్లాడి వర్క్స్ అయితే స్టార్ట్ కావాలి కదా. కంప్లీట్ రాంగ్ మెసేజ్ పోతా ఉంది, అది కొంచెం స్పీడప్ చేయండి. ఫర్దర్ కొత్త టెండర్ స్టేజ్ ఇంకో స్టేజ్ ఈ మీడియా సమావేశంలో గౌరవ శాసనసభ్యులు మెగారెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు జిఎల్ గారు, జరిగింది అధికార పార్టీ అధికార పార్టీ నాయకులు వాటిపైన ఎలాంటి చర్య తీసుకుంటారు? అధికార పార్టీ అంటే ఇప్పుడు వాళ్ళు అట్లా అడుగు ప్రతిపక్షం కదా. గతంలో నేను ఇంతకుముందే చెప్పిన ప్రభుత్వ ఆస్తులు ఎక్కడెక్కడైతే కబ్జా అయినాయో, ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడెక్కడైతే గండిపడ్డదో వాటన్నిటిపైన కలెక్టర్ గారిని కూడా ఆదేశించడం జరిగింది. ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. ఆ రిపోర్ట్స్ ఆధారంగా చట్ట ప్రకారము ఏదైనా కూడా చర్యలు తీసుకుని వాటిని రాబట్టే కార్యక్రమం చేస్తాం, శిక్షించే కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ. చాలా ఇది అది అని కాకుండా ఏది జరిగినా నేను ఆ అంశాన్ని పోతలేము. ప్రజలకు సేవ చేయడం, ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తాం. ఓకే, కొంచెం ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఊహాజనితమైన ప్రశ్నలు వద్దు, ఊహాజనితమైన సమాధానాలు వద్దు.